హలో అందరికీ! ఈరోజు నేను హెల్తీ అండ్ టేస్టీగా యాపిల్‌తో జామ్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇలా యాపిల్ జామ్ ప్రిపేర్ చేయడం ఇదే ఫస్ట్ టైం. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. బయట స్టోర్స్‌లో కొనవలసిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్తీ అండ్ టేస్టీగా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మనకి యాపిల్ జామ్ ఒక ఫ్రిడ్జ్‌లో ఒక 2, 3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన క్వాంటిటీలో చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే మనం ఇంట్లోనే హెల్తీ అండ్ టేస్టీగా యాపిల్ జామ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఈ జామ్‌కి కావాల్సింది ఒక 2 యాపిల్స్‌ని తీసుకొని యాపిల్స్‌కి పైన పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న బీట్రూట్ తీసుకొని అందులో ఒక హాఫ్ పార్ట్ పైన పీల్ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలామంది యాపిల్ జామ్‌లో ఎక్కువ రెడ్ కలర్ వేస్తారు రెడ్డిష్ రావడానికి. నేను రెడ్ కలర్ వేయట్లేదు. నేను బీట్రూట్ వేస్తున్నాను రెడ్ కలర్ రావడానికి న్యాచురల్‌గా చేద్దామని. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఒక 4 గ్లాసెస్ వాటర్ వేసి మనం కట్ చేసుకున్న పీసెస్ని ఆ వాటర్లో వేసుకొని ఒక 8 ఆర్ 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. నేను 10 మినిట్స్ తర్వాత చూస్తున్నాను యాపిల్ బీట్రూట్ అంతా బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఆ బాయిల్ అయిపోయిన దాన్ని వాటర్ అంతా ఫిల్టర్ చేసుకొని ఇప్పుడు మన పీసెస్ అన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎటువంటి వాటర్ అయితే మిక్స్ చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ యాపిల్లో బీట్రూట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లో ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకొని, ఆల్రెడీ యాపిల్ తీయంగానే ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ అయితే సరిపోతుంది. ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకొని లో ఫ్లేమ్లో షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయి యాపిల్ జామ్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. యాపిల్ జామ్ అంతా బాగా థిక్గా ఫామ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి యాపిల్ జామ్ అంతా బాగా థిక్గా ఫామ్ అయిపోయింది. చూడడానికి చాలా బాగుంది రెడ్డిష్ కలర్లో. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ యాపిల్ జామ్ని ఒక చిన్న బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి తీసుకొని బ్రెడ్ మీద కానీ దేని మీదైనా మనకి ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. మా విక్కీ కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇవి చాలా నచ్చింది. బాయ్ బాయ్.